అంధత్వంలో ఉన్నవారికి పగలే చీకటి, పగలే చీకటి. ఈ పగలే చీకటి వాళ్ళు ఎటు పోవాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు. ఆత్మీయ అంధత్వం కూడా అంతే. ఆత్మీయ అంధత్వంలో ఉన్నవాడి పరిస్థితి చీకటిని వెలుగుగా, అంటే పాపాన్ని వాళ్ళు జ్ఞానపూర్వకంగా లేదా స్వేచ్ఛగా చేయడం అంట. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో అంధత్వం వచ్చేసింది అనుకోండి, గుడ్డితనం వచ్చేసింది అనుకోండి, పాపానికి వాళ్ళు భయపడరు. పాపానికి వాళ్ళు జడియరు. పాపమని తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఎలా చేస్తారు తెలుసా? జ్ఞానంగాను, ఇంకోటి లేదంటే స్వేచ్ఛాపూర్వకంగా వాళ్ళు పాపాన్ని చేస్తారంట. ఇక వాళ్ళ ఇష్టం, ఇక వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు నడుస్తారు. ఏంట్రా అన్నావు అనుకోండి, ఏంటయ్యా ఇది ఇలా చేస్తున్నావు అమ్మా, ఇలా తప్పమ్మా, రక్షణ పొందావు, బాప్తీసం తీసుకున్నావు, ప్రతిరోజు మందిరానికి వచ్చేదానివి, బలారాధనలో పాల్పంపులు పొందేదానివి, ఇప్పుడు ఏదో చిన్న సమస్య వచ్చింది, ఎట్టొచ్చింది, నువ్వు ఇలా లోకానికి వెళ్ళిపోయావు, ఇది తప్పమ్మా అన్నావు అనుకోండి, ఏమంటారు తెలుసా? అయ్యగారు మాకు అన్నీ